జర్నలిస్ట్ వైఎన్ఆర్. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత. కాపులకు సంబంధించిన ఏ అంశంపైనైనా ముద్రగడ పేరు లేకుండా మాట్లాడలేము. ఆంధ్రప్రదేశ్లో కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటానికి ముద్రగడ పద్మనాభం నాయకత్వాన్ని వహించారు. ముద్రగడ పద్మనాభం పట్ల అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన కాపుల్లో ఆగ్రహం వచ్చింది. ఆ ఆగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా అడ్వాంటేజ్ కలిగించింది. ఇది జనరల్గా కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ చేసిన పోరాటం గుర్తుంది. ఆ తర్వాత కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు లాంటి విమర్శలు ఆయన పైన ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మద్దతుగా చాలా లేఖలని ముద్రగడ పద్మనాభం రిలీజ్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఐకాన్గా ఉన్నారు. కాపులు తమ నాయకుడిగా ఆయన్ని భావిస్తూ ఉంటారు. ఆయన వారాహి యాత్ర గోదావరి జిల్లాలో చేసిన సందర్భంగా కొంతమంది స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు చేశారు. ఈ అవినీతి ఆరోపణలను సదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖండించడానికంటే ముందే ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చి ఖండించారు. ఇది సరైంది కాదు అన్నారు. ఆ సదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అన్నారు. వాళ్ళపైన పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అన్నారు. పవన్ కళ్యాణ్కు సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తానన్నారు. నువ్వు పోటీ చేస్తానంటే నీ పైన పోటీ చేసి ఓడిస్తానన్నారు. సో ఈ తరహా వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ పైన చేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం కొద్ది రోజుల క్రితం ఆయన జనసేనలోకి వెళ్తారు లాంటి వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ ద్వారా కాపు పెద్దలు తనపై ఎన్ని విమర్శలు చేసినా, కాపు పెద్దలు తనను ఏ రకంగా తన వ్యవహార శైలిపైన, తన రాజకీయ ప్రయాణం పైన ఎటువంటి విమర్శలు చేసినా వాటిని స్వీకరిస్తాను తప్ప వాళ్ళపైన విమర్శలు చేయను అంటూ చెప్పారు. కాపు పెద్దలు కూడా తనతో కలిసి రావాలంటూ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ తర్వాత ముద్రగడ పద్మనాభం కొంత మెత్తబడ్డారు. జనసేనలోకి ఆయన జాయిన్ అవుతారు లాంటి వార్తలు వచ్చాయి. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి ఆయన కలిశారు. ఆయన పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు లాంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు వెళ్ళి కలిశారు. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఆహ్వానించారు లాంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి ఆయన కలిసే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన వాళ్ళని కలవటానికి కూడా నిరాకరించారు. మీరు దయచేసి మా ఇంటికి రావద్దు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం తనయుడు చెప్పిన మాట, ఓపెన్గా మీడియాతో మాట్లాడిన మాట, ఆయన తెలుగుదేశం లేదా జనసేన పార్టీల్లో చేరతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను మా కుటుంబం చేరము అంటూ ముద్రగడ తనయుడు ఓపెన్గా మీడియాతో మాట్లాడారు. ఈ తర్వాత అందరూ అనుకుంది ఆయన జనసేనలోనో తెలుగుదేశం పార్టీలోనో చేరతారు అని. ఆ తర్వాత వచ్చిన వార్తలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఆయన వద్దనుకుంటోంది అని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభంని ఇంటికెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆయన తొందరలోనే ముద్రగడ పద్మనాభంతో సమావేశం కాబోతున్నారు లాంటి వార్తలు వచ్చాయి. రాను రాను ఆ వార్తలు కూడా నిజం కాదని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాల పర్యటనకి వెళ్ళి ముద్రగడ పద్మనాభం కలుస్తారు అన్నారు. నిజానికి సంక్రాంతి సమయంలోనే జనవరి 19న ఆయన వెళ్ళి కలుస్తారు లాంటి వార్తలు వచ్చినాయి. ఆయన కలవలేదు. తాజాగా గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో సమావేశం అవుతారు, పార్టీలోకి ఆహ్వానిస్తారు, ఆ తర్వాత ఆయన పార్టీలో చేరతారు లాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా నిజం కావట్లేదు. మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన కూడా ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. ముద్రగడ పద్మనాభం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆ 2 స్థానాలను ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం జనసేన పార్టీ లేదు. అంతేకాదు జనసేన పైన తెలుగుదేశం పార్టీ కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. ముద్రగడను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కూటమికి నష్టం జరుగుతుంది, ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే మిగతా అన్ని సామాజిక వర్గాలు కూటమికి దూరం అవుతాయి, కాబట్టి ముద్రగడని మేము చేర్చుకోం, మీరు చేర్చుకోవద్దు అంటూ టీడీపీ జనసేన పైన ఒత్తిడి తెచ్చింది లాంటి వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అటువంటి వార్తలకు బలం చేకూర్చే పరిణామాలు జరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం గత కొద్ది రోజులుగా, దాదాపు నెల రోజులుగా ఆయన మౌన వ్రతంలో ఉన్నారు. ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది అర్థం కాని పరిస్థితి కనపడుతోంది. అంతకుముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అంటే బలంగా వినిపించినప్పటికీ నేను వైసీపీలోకి వెళ్ళను, టీడీపీ లేదా జనసేన వైపు వెళ్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ డోర్స్ పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఆయన దగ్గరకు మనుషులను పంపించి, పార్టీ నేతలను పంపించి 2 పార్టీలు ఆయనతో మాట్లాడి సమావేశం జరిపి ఆయన పార్టీలోకి వస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ ఇచ్చి ఇప్పుడు ఆయన్ని పూర్తిగా వదిలేసిన వాతావరణం కనపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఏం చేయాలని ఒక స్ట్రాటజీ రూపొందించే క్రమంలో ముద్రగడ పద్మనాభం మౌనంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం మౌనం
కేవలం రాజకీయాల్లో పోటీ చేయకుండా ఉండడం కోసమే ఉంటుందా? ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటేయండనో, రాజకీయ పార్టీకి మద్దతుగానో ఏమైనా ప్రకటన చేస్తారా? లేదా పలానా పార్టీని ఓడించండి లాంటి పిలుపులు ఏమైనా ఇస్తారా? ముద్రగడ అసలు దారి ఎటు? ఆయన ఎటెళ్ళబోతున్నారనేది ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించిన రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీ కూడా పొత్తులో భాగంగా 3 పార్టీల కూటమిగా జాయిన్ అవుతే భారతీయ జనతా పార్టీ వైపు ముద్రగడ పద్మనాభం వెళ్ళడానికి సంబంధించిన ఛాన్స్ ఉంది లాంటి వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవడం, కంటెస్ట్ చేయడం పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు ముద్రగడ పద్మనాభంకి. సో కూటమిలో వద్దు ముద్రగడ పద్మనాభం అని భావిస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో ఆయన చేరినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉండడానికి ఒప్పుకుంటుందా? భారతీయ జనతా పార్టీకి కండిషన్స్ పెట్టే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. లేదు భారతీయ జనతా పార్టీ పొత్తులో లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసే పరిస్థితి ఉంటే అప్పుడు ముద్రగడ భారతీయ జనతా పార్టీలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పక్క చేగొండి హరిరామజోగయ్య సేమ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత, జనసేనకు మద్దతుగా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పైన ప్రెజర్ బిల్డ్ చేయడం కోసం లేఖలు రాస్తూ ఉన్నారు. చేగొండి హరిరామజోగయ్యకి కౌంటర్గా లేఖలు రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అటువంటి లేఖలు ఉన్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కల్పించిన ముద్రగడ మాత్రం ప్రస్తుతం సైలెంట్గా ఒక పొలిటికల్ చౌరస్తాలో ఉన్నారు. ఆ పొలిటికల్ చౌరస్తాలో నిలబడి ఆయన ఉన్నది ఏ వైపు వెళ్ళాలో తేల్చుకోలేక కాదు, ఏ వైపు ఎవరు ఆయన్ను ఆహ్వానించే పరిస్థితి లేక. సో ఈ మౌనాన్ని ఎప్పుడు ముద్రగడ బ్రేక్ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.